ఈ యొక్క బహిరంగ సభ దీన్ని సఫలీకరణ చేయాలని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను. మరి ఆ ప్రచారం సందర్భంగా ఈరోజు తార్నాకలో వాల్ రైటింగ్ కూడా చేయడం జరిగింది. ఈ వాల్ రైటింగు ద్వారా, పోస్టర్ల ద్వారా, ఫ్లెక్సీల ద్వారా ఈరోజు ప్రచారం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కార్యకర్తలు వాల్ రైటింగ్ చేస్తూ ఉన్నారు. నేను కూడా ఈ వాల్ రైటింగ్లో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దేశానికి ఈరోజు వారు చేసినటువంటి ఒక సేవలు కానీ, దేశానికి ఈరోజు ఒక ఆర్థికమైనటువంటి ఒక దిశ చూపెట్టినటువంటి వ్యక్తి. ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మన భారతదేశంలో మనం ప్రగతి వైపు పోతూ ఉన్నాం, అభివృద్ధి వైపు పోతూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి తెలంగాణ ప్రజలని కోరుతూ, మరి వాల్ రైటింగ్లో ఈరోజు తెలంగాణ తార్నాకలో ఉన్నటువంటి ఒక మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దీనిలో పాల్గొనడం జరిగింది. మరి మాజీ మేయర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన బండ కార్తికేయుడు గారు, శారదా మల్లేష్ గారు, నాగేశ్వరి గారు, వెంకటేష్ గౌడ్ గారు, రాము వర్మ గారు, అదే ఉపేందర్ యాదవ్ గారు అధ్యక్షుడు, సత్యరెడ్డి కరుణాకర్ అందరూ కూడా పాల్గొని, వేరు యాదవ్ గారు సీనియర్ నాయకుడు, పూజ యాదవ్ అందరూ కూడా పాల్గొని, సుబ్బారావు గారు దళిత్ మోర్చా అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు నేను కార్యకర్తలందరూ కూడా అభినందన చెప్తా ఉన్నాను. బెంగాల్లో 100 సీట్లు మమత అన్నది, దానికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపారు. గతంలో కూడా చోరీ చేసేటోళ్ళే చోరీ మాట్లాడతారు. వీళ్ళందరికీ చోరీ అలవాటే. మొన్న గెలిచారు, ఇప్పుడు చోరీ నడవట్లేదు వీళ్ళది. ఓడిపోతే ప్రజల వారి యొక్క తీర్పుని వాళ్ళు ఒప్పుకోవాలి. ప్రజనే అవమానపరిచేటువంటి ఇటువంటి మాటలు మాట్లాడితే, ప్రజా తీర్పు ప్రజాస్వామ్యంలో అది సర్వోత్తమైనటువంటిది. దాన్ని కూడా అవమానపరిచేటటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే ఏం మాట్లాడరు. 3 సార్లు మమతా గెలిచింది. మేము ఎప్పుడైనా అన్నామా? మీ ప్రజలు ఒక తీర్పుని వాడికి ఇచ్చినాం, వారికి రెస్పెక్ట్ చేసినాం. ఈరోజు వాళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఓడిపోతే ఈవీఎం బాగలే, వాళ్ళు ఓడిపోతే మోదీ బాగలే, వారు ఓడిపోతే ఈసీఐ బాగలే, వారు ఓడిపోతే ఏది బాగలేదు, దేశం కూడా బాగలేదు వాళ్ళకైతే. కాబట్టి ఎప్పుడైనా ఓటమిని ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన అవసరం ఉన్నది.